ఆదిలాబాద్ జిల్లాలో పురపోరు జోరుగా సాగుతోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సారంగపాణి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సారంగపాణి. స్వాతి, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ సమయం ముగిసేనుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలింగ్ కేంద్రాల వద్దకు వాళ్ళు వచ్చారు. వారితో మాట్లాడి ఏమైందమ్మా మీ ఓటు? జీపుల ఫస్ట్ వేసినామన్నట్టు ప్రస్తుతం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతుంది. 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించి పోలింగ్ జరుగుతుంది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం అధికారులు ఇచ్చేదాన్ని బట్టి బైంసాలో లక్షట్పేటలో 69.58% పోలింగ్ పర్సెంటేజ్ నమోదు అయింది. కాగజ్నగర్లో 55.89%, ఆదిలాబాద్లో 57.69%, బైంసాలో 51.80% పోలింగ్ మాత్రమే నమోదైంది. అయితే కొంత మందకొడిగానే సాగుతుందని అయితే చెప్పొచ్చు. అటు మంచిర్యాల జిల్లాలో కూడా 50% మించకుండా 50% ఆ లెవెల్లోనే పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక బైంసాలో తన ఓటును వేరే వాళ్ళు వినియోగించుకున్నారని ఓ వ్యక్తి 59వ వార్డులో ఒక వార్డు 26వ వార్డుకు వచ్చి ఒక ఓటర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతోపాటు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఒక పోస్టల్ ఏదైతే బ్యాలెట్ ఓటు వేసిన బ్యాలెట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 9వ వార్డుకు సంబంధించి ఆ బూత్లో ఓటు వేసిన ఒక వ్యక్తి స్టేటస్లో పెట్టుకోవడం, దానిపైన పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కండువాలు ఏదైతే కాషాయ కండువాలతో వచ్చిన వాళ్ళని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయితే దానిపైన బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని రామ్నగర్లోని 11వ వార్డుకు సంబంధించిన కొన్ని పోలింగ్ బూత్ వద్దకు ఒక మహిళ కత్తితోట రావడం సంచలనంగా మారింది. ఆమెను అదుపులో తీసుకున్నారు. అయితే పోలీసులు చెక్ పోస్ట్ ఏదైతే చెక్ చేస్తారో ఆ ప్రాంతంలో చెక్ చేస్తున్న క్రమంలో మహిళ వద్ద నుంచి బటన్ చాకు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎందుకు తీసుకొచ్చావని ఏంటి అనేది పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇక బైంసా పట్టణంలో 31 పోలింగ్ కేంద్రంలో దొంగ ఓటర్ను ఒకరిని పట్టుకున్నారు. మైనరు ఏదైతే దొంగ కార్డుతో తప్పుడు గుర్తింపు కార్డుతో వచ్చిన యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. ఈ విధంగా అటు లక్షట్పేటలో ఒక నాయకుడు కండువాతో వస్తే కండువా తీసుకురావాలి, అదేవిధంగా ఒక ఏజెంట్ అని చెప్తే అతన్ని సైతం బయటకు పంపించారు. ఎందుకు అంటే పదే తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారని ఒక అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని అడ్డుకోవడంతో అతను పోలీసులతో వాగ్వాదం దిగాడు. ఈ విధంగా దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక మరోవైపు చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి మంత్రి వివేక్ బైక్ పైన ప్రచారం నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రచారం నిర్వహించడం ఏంటి, ఒకవైపు ఎన్నికల కోడ్ ఉండగా ఏంటనేది, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎన్నికల అధికారులు పట్టించుకోవాలని అక్కడ బీఆర్ఎస్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ విధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా మిగతా అన్ని చోట్ల ప్రశాంతంగా కొనసాగుతుంది. కానీ ఓటర్లు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు మాత్రం రావడం మానేసిరని అయితే చెప్పచ్చు. అధికారులు ఎంత ప్రచారం నిర్వహించినా, ఎంత అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పోలింగ్ పర్సెంటేజ్ పూర్తి స్థాయిలో పెరగడం లేదు. 100% కోసం అధికారులు కృషి చేసినప్పటికీ పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం పెరగడం లేని సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరో 2 గంటలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంకా ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకుంటారు అనేది మాత్రం అధికారులు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అంటే సారంగపాణి, అసలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయా? పోలింగ్ బూత్ వరకు వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతానికి మనం ఏ పోలింగ్ బూత్ చూసినా ఎక్కడ ఓటర్లు కనిపించే పరిస్థితి లేదు. అయితే మధ్యాహ్నం తర్వాతనైనా కాస్త పెరుగుతారని అధికారులు భావించారు. కానీ ఇప్పుడు మాత్రం 1-2 మినహా పోలింగ్ కేంద్రాలలో ఎక్కడ బార్లు కనిపించట్లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటు హక్కు అంటే తాము ఉన్నామని ఓటు హక్కును వినియోగించుకోవాలని వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో కొంత లేజినెస్ అనేది కనిపిస్తుంది. 50-60 మించి మాత్రం పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపించని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక ఓటర్నరు ఏంటి అంటే కనిపిస్తున్నారా? తక్కువ మంది వస్తున్నారు కదా. ఇప్పుడైతే చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకా ఎక్స్పెక్ట్ ఇంకా 1-2 అవర్స్ టైం ఉంది కాబట్టి రాగలుగుతారు కావచ్చు, చూడాలి. ఇంకా ఉదయం నుంచి 7 గంటల నుంచి ప్రారంభమైంది పోలింగ్. ఇప్పటి వరకు 50% మించిన పరిస్థితి. అంటే ఇంకా అక్కడ నుంచి రాలేదు, లీవ్ లేదు, సండే లేదు అని ఇక్కడైతే సెలవు ఇచ్చారు. ఇక్కడ సెలవు ఇచ్చారని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వేశారు. బట్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా రాలేదు అంతే.
ఓకే, ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు పోలింగ్ కేంద్రం వద్ద ఒక విధమైన నిర్మానుషమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు ఎంతగా ప్రచారం నిర్వహించినా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం మాత్రం పోలింగ్ బూత్ల వద్దకు ఎవరైతే రాలేని సిచ్యువేషన్ కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఓవరాల్గా ఇంకా 2 గంటల సమయం ఉంది కనుక ఇంకా ఎంత పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అనేది అధికారులు అయితే అంచనాకు వస్తున్న పరిస్థితి. కానీ ఎవరు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. చూడాలి మరి 5 గంటల వరకు ఎంత పోలింగ్ పర్సెంట్ అవుతుందో చూడాలి. స్వాతి. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.